ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నీళ్లు లేక అల్లాడిపోతున్న మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు పాపమంతా పేర్ని నానిదే అంటున్న ప్రతిపక్షాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల దిక్కంటున్న స్థానిక ప్రజానికం. మచిలీపట్నం నియోజకవర్గం పరిసర ప్రాంత ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దరికి గురవుతున్నారు. ఇంకా ఏప్రిల్ నెల రాకముందే ఎండల తీవ్రత పెరగక ముందే మున్సిపల్ కార్పొరేషన్ అందించే నీటి సరఫరా లేక స్థానిక ప్రజానికం దాహార్తితో అల్లాడుతున్నారు. మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు ఇలా బ్రతకాలని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ పాపమంతా స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య నానిదేనని ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలు విమర్శిస్తున్నాయి. విజయవాడ నుండి తరకుటూరు రిజర్వాయర్కు ఎండాకాలం ప్రారంభంలో నీటిని విడుదల చేయించి ఆ నీటిని వర్షాకాలం వచ్చే వరకు గతంలో అందించేవారని పేర్ని నాని మున్సిపల్ మేయర్ చిటికన్ నాగేశ్వరరావు తదితర అనుచరులు ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయవలసిన సమయంలో ఇసుక మాఫియా భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు చేసుకుని ప్రజలను పూర్తిగా గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులే నీటి ఎద్దడి సమస్యను తీర్చడంలో తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రస్తుత నీటి సమస్య విషయంలో ఎలక్షన్ కమిషన్ దిక్కు మొక్కని వెంటనే అధికారులు స్పందించి ప్రజలకు రాబోయే ఎండాకాలంలో నీటి సమస్య లేకుండా ఆదుకోరని పలువురు స్థానిక ప్రజానీకం సంఘ సేవకులు కోరుతున్నారు. అందరూ కూడా మానవహారం లాగా రౌండ్ సర్కిల్ చుట్టూ మనం ఒకరి చే ఒకరు పట్టుకుని ఈ కోనేరు సెంటర్ సర్కిల్ చుట్టూ తిరుగుదాం. ఆ తర్వాత డిస్పర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం మనం సేకరిస్తున్న చెత్త గురించి పెట్టారు. యూజ్ క్లాప్ ప్రోగ్రామ్ అనమాట. మనం బందర్లో ఉన్న సుమారు 40,000 కుటుంబాలకి డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డస్ట్బిన్లో మనం మెప్మా వారితో కానీ వాటి వాలంటీర్ల ద్వారా కానీ మనం కానీ వాళ్ళకి అవగాహన కల్పించాం. గ్రీన్ కలర్ చెత్త డస్ట్బిన్లో తడి చెత్తను వేయమని, అలాగే పొడి చెత్తను బ్లూ డస్ట్బిన్లో వేయమని, ప్రమాదకర చెత్తని రెడ్ డస్ట్బిన్లో వేయమని మనం చెప్తూనే వచ్చాం.